చేసిన అద్భుతం నువ్వు. నా ప్రాణం కోరే ఊపిరి నువ్వు. ఊపిరిని నాతో ఉంచి ప్రాణాన్ని తీసుకెళ్లడం న్యాయమంటావా కార్తీ? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? సారీ కార్తీ. అలా పిలవద్దు నన్ను. అసలు నేను ఇక్కడ ఉన్నట్టు నీకెవరు చెప్పారు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నీతో మాట్లాడాలి. మాట్లాడటానికి ఏముందని? నేను చెప్పేది వినొచ్చు కదా. చెయ్యి వదులు. కోపంలో తప్పు చేశా అని చెప్తున్నా కదా. కోపంలో కాదు, కావాలనే చేశావు. ఎంత కోపం పెట్టుకున్నావు నా పైన? ఆ రోజు నన్ను కొట్టిన దానికి ఇది. అయినా నేను ఒక్కనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? ఆ రోజు నువ్వు చేసిందేంటి? హా, అనుకున్నా ఇంకా అనలేదేంటా అని. ఛీ, అనవసరంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చా చూడు. నిన్ను కన్విన్స్ చేద్దామని నన్ను నేను అనుకోవాలి. నేనేమైనా నన్ను వెతుక్కుంటూ రమ్మని టీవీలో లేదా పేపర్లో యాడ్ వేయించానా? లేదు కదా. మరి బయలుదేరి ఇక్కడి నుంచి. ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తావా? నా వైపు నుంచి ఆలోచించవా? ఎందుకు ఆలోచించాలి? నువ్వేమైనా ఆలోచిస్తున్నావా నా గురించి? ఆలోచించాను కాబట్టే కదా నీకోసం ఇంత దూరం వచ్చా. ఓహో, అందుకేనా ఎలా కన్విన్స్ చేయాలో అనేది మానేసి జరిగిన తప్పులన్నింటినీ గుర్తు చేస్తున్నావు? నా ఉద్దేశం అది కాదు కార్తీ. నీ ఉద్దేశం ఏదైనా అయ్యుండని నన్ను మాత్రం కార్తీ అని పిలవద్దు. కార్తీ, అందరికీ అందని చందమామవి నువ్వైతే దూరంగా చూస్తూ మురిసిపోయే చుక్కని నేను. ఈ చుక్కని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా కార్తీ? ఇక నుండి నీకు నచ్చినట్టుంటా. నువ్వు చెప్పిందే చేస్తా. నన్ను నమ్ము కార్తీ, ప్లీజ్. ఇదే మాట మన మధ్య గొడవైన ప్రతిసారి చెప్తున్నావు కార్తిక్, కానీ ఒక్కసారి కూడా పాటించింది లేదు. ఈ ఒక్కసారి నన్ను నమ్ము కార్తీ. వద్దు కార్తిక్, నీ అబద్ధాలు విని విని విసిగిపోయా కార్తిక్. అసలు నువ్వంటేనే నాకు నమ్మకం రావట్లేదు. అయ్యో, నన్ను నమ్మ కార్తీ, నిన్ను నమ్ము. నీలో ఉన్న నన్ను నమ్ము. నీకు గుర్తుందా, మనం వైజాగ్ బీచ్ వెళ్ళినప్పుడు నాతో పాటు అలలను ఎంజాయ్ చేసావు. అదేంటి అని అడిగితే నువ్వు ఉన్నావుగా, నాకేమవుతుంది అని అన్నావు. అది నువ్వు. ఏదో ఒక్కసారి తప్పు చేశా కదా అని దాన్నే పట్టుకొని భయపడకు. వాస్తవంలోకి రా కార్తీ. అది కేవలం భయమే ఉంటే బాగుండేది కార్తిక్, కానీ ఇప్పుడు అదే నీడలాగా వెంటాడుతోంది, బాధ పెడుతోంది. ఆ బాధ పెట్టే నీడేంటి? ప్రేమ. కార్తీ, ఏంటి అలా చూస్తున్నావు కార్తిక్? నిజమే నువ్వు విన్నది. మొదటిసారి నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నాకు తెలియదు కార్తిక్, అది ఇంతలాగా బాధ పెడుతుంది. ఒకవేళ ఆ రోజే తెలుసుంటేనా నా సమాధానం ఏమై ఉండేదో తెలుసా? గో టు హెల్. అయ్యో సార్, ఫీల్ అవుతున్నారా? మీకు ఫీలింగ్స్ కూడా ఉంటాయా? అంటే ప్రతిసారి ఎదుటి వారిని బాధ పెట్టడమే కానీ మీరు కూడా ఫీల్ అవుతున్నారంటే కనిపెట్టలేకపోయాను. సారీ సార్. ఎప్పుడో చేసిన చిన్న తప్పుని ఇప్పుడు గుచ్చి గుచ్చి గుర్తు చేయాలా కార్తీ? ఎప్పుడో తెలియక చేసిన తప్పో కాదు కార్తీక్ అక్కడ జరిగింది. నేను నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను కార్తీక్, మా ఇంట్లో సంబంధం చూస్తున్నారు, నువ్వు జాబ్ తెచ్చుకోనరా, మా ఇంట్లో నేను ఒప్పించుకుంటాను అని. అప్పుడు సార్ ఏమన్నారో గుర్తుందా? ఇప్పుడే కదా కాలేజ్ అయిపోయింది, అప్పుడే జాబ్ ఏంటి, ముందు లైఫ్ చిల్ అవుదాం. అప్పుడు ఇదే టోన్లో అన్నారా? ఇప్పుడే కదా కాలేజ్ అయిపోయింది, అప్పుడే జాబ్ అంటావేంటి? అరే ముందు లైఫ్ చిల్ అవ్వాలి కదా. సరే, అంతేకాదు, పోనీ జాబ్ ఎలాగో చేయట్లేదు కదా, కనీసం ఎంటెక్ అయినా కట్టుకో అని చెప్తే అప్పుడు సార్ ఏమన్నారు?
ఈ చదువు గిదువు మన వల్ల కాదు. అప్పుడు ఇదే టోన్లో అన్నారా? ఈ చదువు గిదువు మన వల్ల కాదు. ఇవన్నీ వదిలే, నిన్ను ఇలా అడిగి నీ గురించి కేర్ తీసుకున్నందుకు నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ చెంపదెబ్బ. వీటినే నువ్వు తప్పులు అని అనుకుంటే ఇంక నా ప్రేమ నీకు ఎలా అర్థమవుతుంది కార్తీక్? అందుకే నీ నుంచి దూరంగా వచ్చేసి ఇక్కడ చదువుకుంటున్నాను. నాకు తెలిసిన అమ్మాయి ఒక మాట చెప్పింది కార్తీ, ప్రేమ అంటే 2 అక్షరాలు పక్క పక్కన ఉండడం కాదు, దగ్గరగా హత్తుకొని ఉండడం. దగ్గరగా అంటే ఊపిరాడనంత దగ్గరగా. మన ప్రాబ్లం ఏంటో తెలుసా కార్తీ? నేనేమో మన మధ్య జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుంటాను, కానీ నువ్వు మన మధ్య జరిగిన చేదు జ్ఞాపకాలను గుర్తుపెట్టుకుంటావు. దానివల్ల దూరం ద్వేషం పెరుగుతుందే తప్ప మన మధ్య ప్రేమ పుట్టదు కార్తీ. ఒక్కసారైనా నా గురించి పాజిటివ్గా ఆలోచించు. నీ గురించి పాజిటివ్గా ఆలోచించిన ప్రతిసారి అది నాకు ఎదురు దెబ్బే కార్తీక్. నువ్వు చెప్పింది నిజమే కార్తీ. ఏ బాధ్యత లేకుండా నా స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయాలు నిన్ను చాలా బాధ పెట్టాయి. కానీ ఇప్పటి నుండి నీ బాధకి కారణం నేనే ఉండకూడదు. వీలైనంత త్వరగా మీ నాన్నని ఒప్పించేలా ఒక మంచి జాబ్ తెచ్చుకొని నిన్ను హ్యాపీగా చూసుకుంటా. అబ్బో, వచ్చాడయ్యా సూపర్ హీరో. హలో హీరో, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. ఇకపై ఇలాంటి ఆలోచనలన్నీ తగ్గించుకుంటే మంచిది. పోయి పని చూసుకో. దయచేసి వినండి, రైలు నంబర్ 1274 సికింద్రాబాద్ నుండి వరంగల్ విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్ళవలసిన గరీబ్ ఘర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ. కార్తీ, నేను చెప్పేది విను కార్తీ. ఏయ్ కార్తీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అయినా నువ్వెందుకంత ఫీల్ అయిపోతున్నావు? దెబ్బ తగిలింది నాకే కదా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో నేనే చంపేస్తాను. చచ్చేంత ప్రేమ నా మీద పెట్టుకొని నన్ను చంపుతా అంటే పిచ్చిదానా? మనసులో ఈ కార్తీకాన్ని పెట్టుకొని వేరేవన్నో పెళ్లి చేసుకొని జీవితాంతం ఎలా సంతోషంగా ఉంటావే? అవును కుట్టి, ఒకవేళ నేను మబ్బుల సరిన చందమామలా నీకు కనిపించకుండా పోతే నువ్వేం చేస్తావు? ఏముంది, నిన్ను వెతుక్కుంటూ వచ్చి గట్టిగా ఒకటి పీకి నాతో తీసుకొని వెళ్తావు. బాగుంది. సరే, మరి నేను కనిపించకపోతే? నేను వెతుక్కుంటూ వచ్చి చెంప చెల్లనేలా గట్టి ఒకటి ఇస్తా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అవును, నీ పిల్లల క్యాన్సిల్ చేయాలో ప్లాన్ చేయాలి మనం. అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ నువ్వు ముందు ఈ వర్క్ మీద ఫోకస్ చేయి. మరి పెళ్ళి? పెళ్ళా బొంగ, ఒట్టిగా నిన్ను ఏడిపించటానికి అలా చెప్పానన్నమాట.